దేవుని బిడ్డలైనటువంటి వారందరూ కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని దేవుడు చెప్తా ఉన్నాడు. సమయాన్ని సద్వినియోగం చేసుకోకపోతే అజ్ఞానులవుతారని దేవుని వాక్యములు ఎన్నోసార్లు మీరు విన్నారు. ఆరాధన 9 గంటలకు ప్రారంభించబడుతుంది. నేను 11 గంటలకల్లా ముగించాలా. మీకు తగినటువంటి సమయం అది. పరిశుద్ధ దినములో, ప్రభు దినములో మీరు వేగరమే మీ పనులు ముగించుకొని ఈ కుటుంబ సమేతంగా దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవుడు చేసిన మేలులను బట్టి దేవుణ్ణి స్తుతించినట్లయితే దేవుడు మిమ్ములను మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదిస్తాడు. ఒకవేళ అశ్రద్ధగా సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఉన్నట్లయితే ఆ దీవెన, ఆశీర్వాదం మీరు, మీ కుటుంబము, మీ పిల్లలు పోగొట్టుకుంటారు. ఏది శ్రేష్టమైనదో, ఏది మంచిదో, ఏది ఉత్తమమైనటువంటిదో మీరే ప్రశ్న వేసుకొని గమనించవలసిందిగా ప్రభు పెట్టమని వచ్చేస్తా ఉన్నాను. ఈ సమయంలో దేవుని మాటలు మాట్లాడాలి. అనేకమైన సంగతులు పరిశుద్ధాత్మను బోధించమంటా ఉన్నాడు. కాబట్టి దేవుడు చెప్పింది చెయ్యాలా, వద్దన్నది మానేయాలా? అది దేవుని దాసులకు, ఈ సృష్టి యావత్తుకు నియమ నిబంధన అయి ఉంటుంది ప్రియులారా. కాబట్టి బైబిల్ గ్రంథంలో ఈ సమయంలో సాక్ష్యం చెప్పడానికి కూడా నేను సమయాన్ని ఆఫ్ చేస్తా ఉన్నాను. దేవుని వాక్యంలోకి వెళదాం. బైబిల్లో దైవజనులు కొంతమంది ఉన్నారు. ఆ దైవజనులందరూ దేవుని మాట వింటా ఉన్నారు. కొన్ని జీవరాశులు ఉన్నాయి. ఎప్పటి వరకు దేవుని వాక్యాన్ని విన్నాం. ఆ జీవరాశులన్నీ కూడా దేవుని మాట వింటున్నాయి ప్రియులారా. మరి మనం వింటున్నామా, వినటం లేదా? దేవుని మాట వింటే జరిగే మేలేంటి? వినకపోతే జరిగే నష్టం ఏంటి? మీరే ఆలోచన చేసుకోండి. దేవుని మాట విన్నట్టయితే మేలు జరుగుతుంది. ఒక దైవజనుడు ఉన్నాడట, ప్రార్థన చేశాడట. ప్రార్థన చేసినప్పుడు ఆకాశమంతా మేఘావృతమై ఆగిపోయిందంట. దేవుని వాక్య జ్ఞానం నేను 11:15 వరకు నేను పొడిగిస్తాను. కాబట్టి దేవుని వాక్య జ్ఞానంలోనికి వెళదాం. నేను త్వరగా ముందుకు వెళ్తాను. చూడండి, లూకా సువార్త 4వ అధ్యాయం 25వ వచనం చదువుకుందాం. లూకా సువార్త 4వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం. ఏలియా దినములు యందు 3 ఏండ్ల 6 నెలలు ఆకాశము మూయబడి దేశమందంతటను గొప్ప కరువు సంభవించినప్పుడు, దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఎవరటైనా ఏలియా చెప్తా ఉన్నాడు. ఏం జరిగిందంటే, ఏలియా దినములు ఎందట ఒక ప్రాంతంలో గొప్ప కరువు వచ్చిందట ప్రియులారా. గొప్ప కరువుకు ముందు జరిగింది ఏంటంటే, ఆ కరువు రాగలగటానికి కారణాలు ఏంటంటే ఏలియా ప్రార్థన చేశాడట. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఎందుకు ప్రార్థన చేశాడు అని మనము ఆలోచన చేసి ముందుకు వెళదాం. యాకోబు పత్రికలో చూసినట్లయితే 5వ అధ్యాయము 17వ వచనంలో అదే ఏలియా అక్కడ ప్రార్థన చేసినట్లుగా కనబడుతుంది. చూద్దాం. ఏలియా మన వంటి స్వభావము కలిగినటువంటి మనుష్యుడు. ఆయన కూడా, ఆయన దేవుడు కాదు, ఒక మనుష్యుడు, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి ఒక వ్యక్తి, ఒక దైవజనుడు అయి అంటున్నాడు. దైవజనుడు ఎవరి మాట వినాలా? దేవుని మాట వినాలా. దేవుడు చేయమన్నది చేయాలి, వద్దన్నది మానేయాల ప్రియులారా. దేవుని సంఘము కూడా ఏం చేయాలా? దైవజనుడు చెప్పింది చేయాలా, వద్దన్నది మానేయాలా. ఒక రాజు ఉన్నాడు అనుకోండి, రాజు దేవుణ్ణి అంగీకరించి దేవుని మాట విని దేవుని చిత్తానుసారంగా ఆ దేశాన్ని, ఆ రాజ్యాన్ని నడిపించి ఆ ప్రజలందరికీ క్షేమము కలుగులాగున ఆ యొక్క దేవుని కృపలో వారిని నడిపించాలా. ఆ ప్రజలందరూ కూడా ఆ రాజు మాట
వినాలా. ఆయన రాజు శాసనము చేసిన తర్వాత ఆ శాసనమును మీరిపోకూడదు ప్రియులారా. ఈ లోక సంబంధమైనటువంటి రాజులే శాసనము చేసినప్పుడు ఆ శాసనము మీరితే దానికి మూల్యం చెల్లించవలసి ఉంటుంది. చాలాసార్లు మనం చదువుకున్నాం. షడ్రకు మిషకు అబేద్నెగోవులు బట్టి ఒక రాజు శాసనము చేశాడు. నేను దాన్ని చదవమని చెప్పట్లేదు, అసలు వాక్యంలోనికి వెళదాం. శాసనం చేసినప్పుడు ఏం శాసనం చేశాడట? మీరు ప్రార్థన చేయకూడదు, ఈ ప్రతిమకు మాత్రమే మొక్కాలి అని చెప్పాడు. అయితే షడ్రకు మిషకు అబేద్నెగోవులు అంటున్నారు, మేము ప్రతిమకు మాత్రము మేము మొక్కము, మా దేవుణ్ణి మాత్రము ఆరాధించడము మానము అని చెప్పారు ప్రియులారా. ఎవరి మాట విన్నారు వీళ్ళు? దేవుని మాట విన్నారు. ఎవరు వీళ్ళు? దేవుని సంబంధులు. ఎవరు వీరు? దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు. రాజు శాసనం మీరినందుకు వారికి వచ్చినటువంటి పరిణామం ఏంటంటే, రాజు అగ్ని 7 అంతలు ఎక్కువ చేసి ఆ అగ్నిగుండంలో పడవేయమని శాసనాలు విడుదల కలిగి చేశాడు. అయినప్పటికీ వారు భయపడలేదు ప్రియులారా. ఎందుకు భయపడలేదంటే, వారు లోక సంబంధులైనటువంటి వారు కాదు, వారు దేవుని సంబంధులు, వారు దేవుని బిడ్డలు కనుక దేవుని మాట విన్నారు. రాజుతో ఒకే మాట అన్నారు, మా రాజు విడిపించినను విడిపించకపోయినను మేము మాత్రము ప్రార్థన చేయటము మానము, ఆ ప్రతిమకు మాత్రము మేము మొక్కము అన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని మహింపచ్చినట్లుగా, దేవుని గణపరిచినట్లుగా, దేవుని మాట విన్నట్టుగా ఉంది ప్రియులారా. ఎందుకంటే రాజు శాసనం చేస్తే అది తిరగటానికి వీల్లేదు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే అగ్నిగుండములో వేసినప్పుడు 4వ వ్యక్తిగా యేసయ్య వచ్చి వారిని బయటకు తీసి వారి తల వెంట్రుకలలో ఒక వెంట్రుక కూడా, వారి వస్త్రములు కానీ వారు ధరించుకున్న ఏది కూడా కాలిపోకుండా బయటకు తీసుకుని వచ్చి రాజుకు కనపరిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు రాజు అన్న మాట ఏంటో తెలుసా? నీ దేవుడు గొప్ప దేవుడు, ఆయనే రాజులకు రాజు, ఆయనే ప్రభువులకు ప్రభు అయి ఉన్నాడు అని రాజుతో అనిపించినటువంటి దేవుడు. ఇది నాన్న ఏలియా మన వంటి స్వభావము కలిగినటువంటి మనుష్యుడే. ఏలియా ప్రార్థన చేశాడు ఒక ప్రాంతాన్ని గురించి, ఒక దేశాన్ని గురించి. ప్రార్థన చేసినప్పుడట ఆకాశం ఏమైందంట? మూయబడిందట. చదువుకున్నామా? ఉందా? ఆకాశం మూయబడిందా? ఎక్కడ చదువుకున్నాం? లూకాసు వార్తలో 4వ అధ్యాయంలో 25వ వచనంలో చదువుదాం. ఏలియా దినముల యందు 3 ఏండ్ల 6 నెలలు ఆకాశము మూయబడి దేశమందంతటను గొప్ప కరువు సంభవించిన. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన చేశాడు. అందుచేతనే యాకోబు పత్రికలో 5వ అధ్యాయం 17వ వచనంలోకి వెళ్ళాము. అక్కడ చదువుదాం. ఆ ఏలియా మన వంటి స్వభావము కలిగినటువంటి మనుషుడే వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా ఆ 3.5 సంవత్సరముల వరకు భూమి మీద ఏం పడలేదంట? వర్షం పడలేదంట. 3.5 సంవత్సరాలు వర్షం పడకపోయేసరికి ఆ ప్రాంతం అంతా కూడా ఏమొచ్చిందంట? గొప్ప కరువు వచ్చిందంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి గొప్ప కరువు వచ్చింది అక్కడ మరలా దాని కింద చూసినట్లయితే ఆయన మరలా ప్రార్థన చేశాడట. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమునిచ్చెను, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. భూమి ఏం చేసిందంట? ఫలమునిచ్చిందంట. దేవునికి మహిమ కలిగిన గాక. ఎంత శక్తి కలిగిన దేవుడు! ఆ దేవుని బిడ్డలుగా మనము కలిగి ఉండటం ఎంతో ధన్యత ప్రియులారా. దేవుడు అంటున్నాడు ఆ ప్రాంతంలో కరువు వచ్చింది అంటున్నాడు. అక్కడ ఉన్నాడా? అక్కడ ఎవరున్నారు? ప్రార్థించాడు. ఏలియా ప్రార్థన చేశాడు. ఆ ప్రాంతంలోనే ఉన్నాడు. మరి ఆ ప్రాంతంలో ఆ దేశానికి కరువు వచ్చినప్పుడు ఆహారం అందరికీ కొదువైపోయింది. అక్కడ ఉన్నటువంటి ఏలియా కూడా ఆహారం లేకుండా అయిపోయింది ప్రియులారా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆహారం లేక ఉంటే దేవుని వాక్యంలో చదువుకున్నాం, ప్రతి జీవి కోరికను తీర్చే దేవుడు, ప్రతి వారిని తృప్తిపరిచే దేవుడు, తగిన కాలమందు తన గుప్పెళ్లను విప్పి
తృప్తిపరిచే దేవుడు అయి ఉంటున్నాడు. కాబట్టి భయంకరమైనటువంటి ఆ యొక్క కరువు వచ్చిందంట ప్రియులారా. 3.5 సంవత్సరాలు కరువు రాగలటానికి గల కారణం ఏంటంటే, భయంకరమైన కరువు రావడానికి చూడండి, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. రాజుల గ్రంథం చదువుదాం. 1 రాజులు 17వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. చూడండి. అంతటా కాపురస్తుల సంబంధియును తిష్బీయుడైన ఏలీయా అహాబు నద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నాను ఇశ్రాయేలీయుల దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించను. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరికి చెప్పాడు ఈ మాట? రాజుకు చెప్పినట్లుగా చూస్తా ఉన్నాం ప్రియులారా. ఈ ప్రాంతానికి మంచైనను వర్షమైనను పడకుండా ఉండటానికి గల కారణం ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే, వారు చేసిన తప్పేంటి? కొన్ని కుటుంబాలు ఉంటాయి, కొంతమంది మనుషులు ఉంటారు, పురుషులు ఉంటారు, స్త్రీలు ఉంటారు. ఆ కుటుంబము దీవించబడట్లేదు, ఆ కుటుంబము ఆశీర్వదించబడట్లేదు, ఆ కుటుంబము అభివృద్ధి పడట్లేదు, ఆ కుటుంబము ప్రయోజకులు అవటలేదు, ఆ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు క్షేమాభివృద్ధి అవటలేదు, వారు చేసే పనులు కావటలేదని కారణం ఏంటంటే, వారు దేవుని మాట వినకపోవటమే. ఒకవేళ ఒక కుటుంబము దీవించబడుతుంది, ఒక కుటుంబము ఆశీర్వదించబడుతుంది, వారికి సంతృప్తిగా ఆహారం దొరుకుతుంది, వారి గృహము నిండా శాంతి, సమాధానము, నెమ్మది, సంతోషము, ఆనందము కలుగుతుందంటే వారందరూ కూడా దేవుని మాట వినేవారు అంటున్నారు ప్రియులారా. బైబిల్ గ్రంథములో చూసినట్లయితే ఎంతో మంది ఉన్నారు. ఇక్కడ చూసినట్లయితే ఒక దేశము, ఒక ప్రాంతములో కరువు వస్తూ ఉంది. ఎన్ని సంవత్సరాలంట? 3.5 సంవత్సరాలు వర్షము పడలేదు, ఆకాశము మూయబడిందట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆకాశాన్ని మూసేవాడు ఎవరు? దేవుడే. వర్షాన్ని ఇచ్చేది దేవుడే. వడగండ్లను ముక్కలు ముక్కలుగా విసురువాడు ఆయనే. తన పుట్టించిన చలికి తాళగలవాడు ఎవడు అని దేవుని వాక్యంలో ఉంది. ఇక్కడ చూసినట్లయితే ఇశ్రాయేలీయుల ప్రజలు చేసినటువంటి పాపాన్ని బట్టి వారికి ఈ యొక్క కరువు వచ్చినట్లుగా చూస్తున్నాం. చూడండి, దేవుని వాక్యంలో చూద్దాం. 1 రాజుల గ్రంథము 16వ అధ్యాయం 29వ వచనం చదువుదాం. చూడండి. 16వ యూదా రాజైన ఆసాయేలు బడిలో 38వ సంవత్సరమున ఓమి కుమారుడైన అహాబు ఇశ్రాయేలీయుల వారికి రాజైన సామ్రోనులో ఇశ్రాయేలీయుల వారిని 22 సంవత్సరములు పరిపాలన చేశాడట. ఏ విధంగా పరిపాలన చేశాడు? రాజుగా పరిపాలన చేశాడంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు చేశాడు? చెప్పాలి గట్టిగా. చదివారు కదా వాక్యం, గట్టిగా చెప్పండి, నేను తొందరగానే ముగిచ్చేస్తా. 22 సంవత్సరాలు రాజుగా. దావీదు ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు? 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే ఈ పరిపాలనలో చూసినట్లయితే ప్రియులారా, అక్కడ ఏమి జరిగింది ఆలోచన చేసినట్లయితే, అక్కడ 30వ వచనములో అంటాడు, ఓమి కుమారుడైన అహాబు తన పూర్వీకులందరినీ మించినంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేశాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు ఈ కరువు వచ్చింది ఈ ప్రాంతానికి, ఈ దేశంలోనికి ఎందుకు కరువు వచ్చిందని మనం ఆలోచన చేసినట్లయితే, 22 సంవత్సరాలు పరిపాలించాడు అహాబు రాజుగా. కానీ తన చేసింది ఏంటంటే, తన పితరులందరికంటే ఎక్కువగా ఏం చేశాడంటే, అక్కడ ఉంది, తన పితరులందరికంటే, తన పూర్వీకులందరికంటే మించునంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేశాడట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని వాక్యంలో ఒక దగ్గర అంటే, చెడుతనములు చేయువారందరూ చెదిరిపోవుదురు గాక అని ఉంటుంది కీర్తనలో. ఒకవేళ నీ కుటుంబం బాగుపడట్లేదు, నీ పిల్లలు సరిగ్గా ఉండటం లేదు,
నీ సంతానం సరిగ్గా ఉండటం లేదు, తగిన రీతిగా మాకు ఎన్నెన్నో కష్టాలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయని మనం అనుకుంటే దేవుని దృష్టికి మనం ఏం చేస్తున్నాం అన్నమాట? చెడుతనము చేస్తా ఉన్నాం అన్నమాట. దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, మంచి వారికి దేవుడు ఏ మేలు చేయక మానడు. హల్లెలూయా. మనం ఆలోచించుకోవాలి ప్రియులారా, మనం మంచివారమా చెడ్డవారమా? చెడ్డవారం అయితే ఇక్కడ చూసినట్టే రాజు 22 సంవత్సరాలు పరిపాలించాడు, కానీ తన పూర్వీకులు అందరికంటే ఎక్కువగా చెడ్డవాడయ్యాడట. చెడ్డవాడైనందున ఆ శాపము ఈ యొక్క దేశానికి వచ్చినట్లుగా చదువుతూ ఉందాం. చూడండి, దేవుని వాక్యాన్ని చదువుతుందాం. నెబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకొనుట స్వల్ప సంగతి అనుకున్నాడట రాజు. ఏ సంగతి అనుకున్నాడు? చాలా చిన్నదే, ఈ తప్పు చేస్తే ఏం పర్వాలేదు. చాలా మంది అనుకుంటారు చిన్న తప్పు చేస్తే పర్వాలేదులే. దేవుడు ఏం చేస్తాడంట? క్షమించే దేవుడు కదా. ఎన్నిసార్లు క్షమించమన్నాడు? 77 మార్లు క్షమించమన్నాడు కదా. చిన్న తప్పు చేసినా పర్వాలేదు, యేసయ్య అట్లా అన్నాడు, మనం ఏ తప్పు చేసినా పర్వాలేదు అంటాడు కదా. ఆయన అనుకున్నాడు రాజు, ఈ చిన్నదే కదా, దేవుడు ఏమనుకోడు అనుకున్నాడు. నీ దృష్టిలో అనుకోవచ్చు చిన్నదే కదా అని అనుకోవచ్చు, నీ దృష్టిలో అనుకోవచ్చు చిన్న అబద్ధమే కదా అనుకోవచ్చు, నీ దృష్టిలో అనుకోవచ్చు చిన్న మోసమే కదా అనుకోవచ్చు, నీ దృష్టిలో అనుకోవచ్చు దేవుని సొమ్ము కొంత పట్టుకెళ్తే ఏం కాదులే అనుకోవచ్చు, నీ దృష్టిలో అనుకోవచ్చు నువ్వు నీవేం చేసినా పర్వాలేదు, దేవుడు చూస్తున్నాడా, ఎక్కడున్నాడు, ఆయన కళ్ళున్నాయా అని అనుకోవచ్చు. ప్రియులారా, నీకు చిన్న తప్పదుగానే కనబడుతుంది, కానీ దేవుని దృష్టిలో అది చాలా పెద్ద తప్పది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకడు చేసే తప్పంట వాడి దృష్టికి చాలా మంచిదిగా కనబడుతుందట, దేవుని దృష్టికి మాత్రము చాలా చెడ్డదిగా కనబడుతూ ఉంది. 22 సంవత్సరాలు రాజుగా పరిపాలించడానికి దేవుడు కృపనిచ్చాడు, ఎంతో కరుణించాడు, కృప చూపించాడు. ఇక్కడ చూసినట్లయితే ఆయన అంటున్నాడు, జరిగించిన పాపక్రియలన్నీ అనుసరించి నడుచుకొనుట స్వల్ప సంగతి అనుకున్నాడట. చాలా చిన్న సంగతి, నేను చేసే పాపం లోకంలో చేసే వాళ్ళందరికంటే నేను చాలా తక్కువ చేశానులే అనుకుంటున్నాడట. నీ దృష్టిలో నువ్వు అనుకోవచ్చు, నా దృష్టిలో నేను అనుకోవచ్చు చాలా చిన్న తప్పు చేస్తున్నానులే, కానీ దేవుని దృష్టిలో మాత్రము చిన్న అయినా పెద్ద అయినా తప్పు తప్పే, మోసము మోసమే, అబద్ధము అబద్ధమే. దేవుడు అంటున్నాడు, చూడండి ఏం మాట్లాడుతున్నాడు అక్కడ, చదువుకున్నాం. సీదోనీయులకు రాజైన కుమార్తె అయిన యెజబెలుని వివాహము చేసుకొని బయలుదేవతను పూజించుచు వానికి మొక్కుచుండెను. ఏం చేశాడంట? ఏం తప్పు చేశాడంట? ఏం తప్పు చేశాడంటే ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడంట. చేసుకుని వారు పితరులందరూ కూడా దేవుని దృష్టికి మంచివారుగా ఉంటే ఇతను ఏం చేశాడంటే ఆ స్త్రీని చేసుకున్న తర్వాత బయలుదేవతలకు మొక్కుతూ ఉన్నాడట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తన పూర్వీకులకు ఉన్నటువంటి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మర్చిపోయాడు. ప్రియులారా, స్త్రీని చేసుకున్న తర్వాత తను చెప్పినట్లుగా చేస్తా ఉన్నాడు, తను చేయమన్నది చేస్తున్నాడు. ఏం చేశాడంట? ఇక్కడ చదువుకుందాం. సోమ్రోనులో తాను బయలునకు కట్టించిన మందిరమందు బయలునకు ఒక బలిపీఠమును కట్టించెను. మరియు ఆహాబు దేవతా స్తంభము ఒకటి నిలిపాడట. దేవుడు చేసిన ఆ దేశానికి, ఆ ప్రాంతానికి వచ్చిన కరువు ఏంటంటే దేవుని దృష్టికి దేవుని మందిరాలన్నిటిని కూడా తీసివేసి వాటన్నిటినీ పడగొట్టేసి దేవతా మందిరాల్ని కట్టించి దేవతా బలిపీఠాలను కట్టించాడంట. ఎవరు ఈ రాజు? ఆహాబు రాజు. స్త్రీని చేసుకున్నాడు, దేవతా మందిరాలన్నిటిని కట్టించి ఏం చేస్తున్నాడు? సృష్టికర్తకు బదులుగా సృష్టిని పూజ చేస్తా ఉన్నాడు. మనము కూడా దేవునికి బదులుగా మనకున్నటువంటి ప్రతిదాన్ని మనము గుర్తు చేసుకొని అదే నాకు శ్రేష్టమైంది, అదే నాకు ఉత్తమైందని మనము ఆలోచన చేస్తాం, దానికి బానిసమైపోతాం. ప్రియులారా, బానిస అయిపోయినట్లయితే దేవుని దృష్టికి మనము చెడ్డవారిగా కనబడతా ఉంటాం. నీలో ఉన్నటువంటి దేవునికి విరోధమైనటువంటి అన్ని కూడా నీలో పోవాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అందుచేతనే ఇక్కడ చూసినట్లయితే 33వ వచనంలో అంటాడు, చూడండి, ఈ ప్రకారము ఆహాబు తన పూర్వీకులైన
ఇజ్రాయేలుల రాజులందరికంటే ఎక్కువగా పాపము చేసి ఇజ్రాయేలీల దేవుడైన యెహోవాకు కోపము పుట్టించను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇందాక మాట్లాడుకుందాం, మన దేవుడు ఎలాంటి దేవుడు అంట? రోషము కలిగిన దేవుడు, కోపం వచ్చే దేవుడు. ఆయన ఎప్పుడు కోపపడడు కదా అనుకుంటాం కదా. కాదు కాదు, దేవుడు రోషం కలిగినటువంటి దేవుడు. ఆయనకు కోపం పుట్టించేది ఏదన్నా చేస్తే కనుక మనం ఎందుకు పనికిరాం? మనుషుణ్ణి జ్ఞాపకం చేసుకోవడానికి మనుషుడు ఏ పాటివాడు? ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటి వాడు కాడా అని దేవుని వాక్యంలో ఉంది. ఆ మనుషుని జ్ఞాపకం చేసుకోవడానికి మనుషుడు ఏ పాటివాడు? అందుచేతనే ఇక్కడ చూసినట్లయితే ప్రియులారా, ఆయన దేవునికి కోపం పుట్టించాడంట. ఎందుకు కోపం పుట్టించాడంటే ఆయన అందరికంటే ఎక్కువగా పాపము చేశాడట. పాపము నుండి వచ్చే జీతము మరణమైంటున్నది ప్రియులా. ఆ మరణము సంభవించడానికి ఆ ప్రాంతం అంతటికి కూడా దేవుడు శాపాన్ని రప్పించాడు ప్రియులారా. ఆ ప్రాంతంలో ఎవరున్నారట? ఆ ప్రాంతంలో ఏలియా ఉన్నాడు. ఆ ప్రాంతంలో ఏలియా ఉన్నాడు. ఆ ప్రాంతానికి కరువు వచ్చింది. తినడానికి తిండి లేదు, తాగటానికి నీరు లేదు, కరువు వచ్చింది ప్రియులారా. ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు. 3.5 సంవత్సరాలు కరువు అంటే మామూలు కాదు. అప్పుడు దేవుడు అంటున్నాడు, అప్పుడు ఏలియాతో చెప్తా ఉన్నాడు, ఏలియా ఈ ప్రాంతానికి కరువు వచ్చింది కనుక నువ్వు బయలుదేరికి ఇక్కడ ఉండటానికి వీలు లేదని చెప్పాడు అనమాట. అప్పుడు ఏలియా అప్పుడు ప్రార్థన చేశాడనమాట. ఆ దేశం గురించి, ఆ రాజు చేసినటువంటి పనులను గురించి, ప్రభువా ఈ దేశము బహు భయంకరముగా పాడైపోయింది కాబట్టి ఈ దేశానికి కరువచ్చులాగన ఈ వర్షాన్ని ఆఫ్ చేయండి ప్రభువా అని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన వెంటనే దేవుడు ఏం చేశాడు? ప్రార్థన అంగీకరించి ఆకాశాన్ని మూసివేశాడు, వర్షం పడకుండా ఆఫ్ చేశాడు, ఆ ప్రాంతానికి కరువు వచ్చేటట్టుగా చేశాడు. ప్రియులారా, ఆయనను ఆశ్రయించినట్లయితే, ఆయనను మహిమపరిచినట్లయితే, ఆయన బిడ్డలుగా ఉన్నట్లయితే ఆ ప్రాంతానికి, ఆ దేశానికి, ఆ రాజుకి, అక్కడ ఉన్న వారికి కరువు రాకపోవు. కాబట్టి దేవునికి విరోధంగా చేసినటువంటి దానిని బట్టి ఆ ప్రాంతానికి కరువు వచ్చింది. మన కుటుంబాలైనా, మనమైనా, మన బిడ్డలైనా దేవుని బిడ్డలుగా ఉన్నట్లయితే, దేవునిని ఆశ్రయించినట్లయితే, దేవునిని ఆశ్రయించు వారికి ఏ మేలు కూడా కొదువయ్యుండదని చెప్పినటువంటి మాటలు సత్యమైంటున్నాయి. కాబట్టి ప్రియులారా, మనమందరం కూడా దేవుని బిడ్డలుగా ఉన్నట్లయితే మనల్ని, మన కుటుంబాలని దీవించి ఆశీర్వదించే దేవుడు, అభివృద్ధి చేసే దేవుడు, ఉన్నతమైన స్థానంలో ఉంచే దేవుడు, మనుషులందరికంటే హెచ్చించే దేవుడు. కాబట్టి మనం దేవుని బిడ్డలుగా, దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా జీవించాలని ఈ పరిశుద్ధ దినంలో, ప్రభు దినంలో మనల్ని దేవుడు హెచ్చరిక చేస్తా ఉన్నాడు. అందుచేతనే 17వ వచనం మొదటి వచనంలో చూసినట్లయితే అక్కడ అంటున్నాడు, అంతటా ఏలియా అహాబు నద్దకు వచ్చి ఇశ్రాయేలీయుల దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరములో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. పిమ్మట యెహోవా తనకి ప్రత్యక్షమై నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దాను నది ఎదురుగానున్న కేరీతు వాగు దగ్గరకు దాగియుండుము అని చెప్తా ఉన్నాడు. ఎందుకు, ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? ఏలియాతో చెప్తున్నాడు. ఈ ప్రాంతానికి అంతకి కరువు వచ్చింది కాబట్టి నువ్వు ఇక్కడ ఉండటానికి వీలు లేదు అని చెప్తా ఉన్నాడు. నువ్వు ఇంకొక ప్రాంతానికి వెళ్ళాలి అని చెప్తా ఉన్నాడు. ఇదిగో నేను చెప్పబోయే స్థలానికి వెళ్ళమని దేవుడు చెప్తా ఉన్నాడు. రాజుకు చెప్పాడు, ఇదిగో ఈ ప్రాంతానికి కరువు రావుతుంది, ఈ సంవత్సరము మంచైనను వర్షమైనను పడదని చెప్పేసి మాట్లాడినప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు. పిమ్మట యెహోవాకు అతనికి ప్రత్యక్షమై నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పొమ్మని చెప్తా ఉన్నాడు. ప్రియులారా, అయితే రాజు ఎవరి మాట విన్నాడు? రాజు ఎవరి మాట విన్నాడు? తన చేసుకున్నటువంటి స్త్రీ ఆ ప్రాంతం మాట విని
దేవుని మందిరాలన్నిటిని పడగొట్టి దేవతా మందిరాలన్నిటిని కట్టించి వాటికి పూజ చేశారు కాబట్టి ఆ ప్రాంతానికి కరువు వచ్చింది. ఆ ప్రాంతంలోనే ఉన్నటువంటి ఒక దైవజనుడు ఏలియా దేవుని వాక్యం వచ్చి తనతో మాట్లాడినప్పుడు తను ఎవరి మాట విన్నాడు? దేవుని మాట విన్నాడు. విన్నాడా వినలేదా? విన్నాడు ప్రియులారా. దేవుని మాట విని దేవుడు అంటున్నాడు, ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? తూర్పు ప్రాంతానికి వెళ్ళు అంటున్నాడు. తూర్పు ప్రాంతానికి వెళ్ళి యోర్దాను ఎదురుగానున్న కేరీతు వాగు దగ్గర దాగి ఉండుమని చెప్తా ఉంటున్నాడు. అంటే వర్షం పడకపోయినప్పుడు 3.5 సంవత్సరాలు వర్షం ఆగిపోయినప్పుడు ఆ ప్రాంతంలో అంతా కూడా ఏమి లేదనమాట, నీరు లేదు, త్రాగునీరు లేదనమాట. సాగునీరు లేదు, త్రాగునీరు కూడా లేదు. అందుచేతనే ఆ ప్రాంతం నుండి నువ్వు వెళ్ళిపో, పలానా దగ్గర వాగుంది, వాగు దగ్గరికి వెళ్ళమంటున్నాడు ప్రియులారా. అయితే దైవజనుడు దేవుని మాట విని వెళ్ళాడు. దేవుని మాట వినకపోయినట్లయితే ఆ ప్రాంతంలో నుండి ఏమి జరిగేదో తెలీదు, ఏమి జరగబోయేదో తెలీదు. కాబట్టి రాజేమో దేవుని మాట వినకుండగా తన ఇష్టానుసారంగా జీవించాడు. అందుచేతనే 3.5 సంవత్సరాలు ఆ ప్రాంతానికి కరువు వచ్చింది. ఆ కరువు నుండి విడిపించడానికి ఏలియాని దేవుడు తూర్పు ప్రాంతానికి వెళ్ళి ఒక వాగు దగ్గర అక్కడ ఉండమని చెప్తా ఉన్నాడు. ఆ వాగు నీరు త్రాగి ఉండమని చెప్తా ఉన్నాడు. చూడు అక్కడ చదువు, ఆ వాగు నీరు నీవు త్రాగుదువు, చాలు, ఆ వాగు నీరు నీవు త్రాగుతావు అని చెప్తా ఉంటున్నాడు. మరి నీరు తాగితేనే సరిపోదు కదా, ఆహారం కూడా కావాలి కదా. ఆహారం దేవుడు ఇస్తానని అంటున్నాడు. ప్రతి జీవి కోరికను ఆయన తృప్తిపరిచే దేవుడు. తగిన కాలములో వాటికి ఆహారం ఇచ్చి వాటిని తృప్తిపరిచే దేవుడు. తన గుప్పెళ్లను విప్పి వాటిని తృప్తిపరిచే దేవుడు. కాబట్టి ఆ జీవము కలిగిన దేవుని బిడ్డలుగా మనం ఉన్నట్లయితే మనల్ని కూడా తృప్తిపరిచే దేవుడు, మనల్ని కూడా కాచి కాపాడేటువంటి దేవుడు. కష్టాలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు వాటన్నిటి నుండి తప్పించి, ఇదిగో నువ్వు ఇక్కడ నుండి నువ్వు అక్కడికి వెళ్ళు, లేకుంటే పలానా దగ్గరికి వెళ్ళు, నీకు సహాయం జరుగుతుంది, నువ్వు పలానా దగ్గరికి వెళ్ళు, నీకు మేలు జరుగుతుంది, నువ్వు ఇంకొక దగ్గరికి వెళ్ళు, నీకు ఉపకారం జరుగుతుంది, దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు ఆరోగ్యం ఇస్తాడు, దేవుడు క్షేమం ఇస్తాడు, దేవుడు కాపుదల ఇస్తాడని నీకు నాకు మనందరికీ బోధించే దేవుడు. ఒకవేళ నువ్వు దేవుని కుమారుడు అయితే, దేవుని కుమార్తె అయితే, దేవుని కుటుంబం అయితే, ఒకవేళ దేవుని కుమారుడు దేవుని కుమార్తెవు కాకపోయినట్లయితే నువ్వు కరువులో, కాటకములో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, బాధల్లో, వేదనలో పడాలి ప్రియులారా. ఈ పరిశుద్ధ దినములో దేవుడు మనకు బోధించేది ఏంటంటే దేవుని మాట వినాలా, దాని ప్రకారము నడుచుకోవాలా. నడుచుకున్నట్లయితే నీకు నీ కుటుంబానికి దీవెనలు, ఆశీర్వాదాలు వస్తాయి. కనుక అలాంటి దీవెనలు మనందరికీ దేవుడు కుమ్మరించులాగన, మనందరిని దీవించులాగన దేవుని మాట విందాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించిన గాక. మిగిలిన వర్తమానం వచ్చే వారం ధ్యానం చేసుకుందాం. ఏ దినం ప్రత్యేకంగా పోయిన వారం 3 సంగతుల గురించి చెప్పాను. ఏంటి? ఒకటి, దేవునికి మనిషికి ఉన్నటువంటి సంబంధం. రెండవది, భార్య భర్తలకున్న సంబంధం. మూడవది, బిడ్డలకు తల్లిదండ్రులకు ఉన్నటువంటి సంబంధం. ఇది ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు చెప్పమని ప్రేరేపించబడి దేవుడు చెప్పమన్న మాటలు కాబట్టి దేవుడు చెప్పమన్నదే చెప్పాలా, చేయమన్నదే చేయాలి. అది దీవెనకరము, అది ఆశీర్వాదకరము, అది మేలు, అది కృపాక్షేమములు మనందరికీ కలుగజేసే దేవుడు. కాబట్టి ఈ మిగిలిన వర్తమానాన్ని దేవుడు ఏ విధంగా ఏలియాకి ఆ కరువు కాలంలో ఎక్కడికి వెళ్ళమన్నాడు, ఎక్కడ ఉండమన్నాడు, ఏ విధంగా సహాయం చేశాడు, ఏ విధంగా తన ఆకలిని తీర్చాడు, ఏ విధంగా ఎక్కడికి వెళ్ళి తన పనులు జరిగించాడు, దేవుని మాట విన్నాడు. వచ్చే వారం ధ్యానం చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆస్వాదించిన యేసయ్యా నీ గణపాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ మహాశక్తిని బట్టి ప్రభా, నీ కుమారుడు గురించి ప్రార్థన చేయుచుండగా శక్తి చేత బలము చేత కాదు కానీ మీరే మీ నామములో మీరు తాకి మీరు ముట్టి ప్రభా తనలో ఉన్న బలహీనతనంతటిని నజరేయుడైన యేసు నామములో దూరపరిచిన ఆయన సంపూర్ణ ఆరోగ్యం, పరిపూర్ణ స్వస్థత దయచేసి తన బ్యాక్ పెయిన్ అంతటిని కూడా తీసివేసిన తండ్రి నాయనాన్ని కృపలో భద్రపరిచి దీవించి ఆస్వాదించమని తన కుటుంబం అంతా కూడా నాయన సంతోషానందంతో నిన్ను మహింపచ్చే విధముగా
ఘనపరిచే విధంగా కృప చూపించి దీవించమని యేసయ్య పరిశుద్ధ నామంలో స్తుతించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. పరిశుద్ధుడ జీవముల తండ్రి, వందనాలయ్యా. నీ కుమారుని జ్ఞాపకం చేసుకోండి. కాకినాడ నుండి అనుకునే విధంగా నడిపించారు. నీ కుమారుడు అవసరతలను అక్రతలను ఎరిగిన దేవుడవు, అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు, తన సమస్యలన్నీ ఎరిగిన దేవుడు, తనకున్న బాధలన్నీ ఎరిగిన దేవుడు, ప్రతిదాన్ని కూడా తీసివేసి సంతోషాన్ని ఆనందాన్ని కలుగు చేసి నెమ్మదిని శాంతిని సమాధానాన్ని సంతోషాన్ని ఇచ్చే దేవుడు. కాబట్టి నీ మహాకృపను బట్టి నీ కుమారుని దీవించి ఆస్వాదించి పంపించి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. పరిశుద్ధుడ జీవముల తండ్రి, కోట్ల కొలది వందనాలు. నీ కుమారుని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏ ఆశతో అయితే నీ సన్నిధికి వస్తున్నాడో ప్రభువా, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు నాయన. తనను తన భార్యను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎన్నో దినములుగా ప్రభువా